మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. రైతులు ప్రతి రంగంలో ఎందులో మేము తక్కువ కాదంటూ అన్నింట్లో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇంతకు ముందు కేవలం సాంప్రదాయ పంటలు మాత్రమే పండించే రైతులు ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా వాణిజ్య వ్యాపార రంగంలో కూడా పంటలు పండిస్తూ ముందడుగు వేస్తున్నారు. మరి అందుకు సంబంధించి ఈ రోజు మనం చిన్న కోడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలో ఉన్నాం. పట్టుపురుగులకు సంబంధించినటువంటి తోటని పండిస్తున్నారు. ఆ వ్యాపారంలో కూడా ముందడుగేశారు. మరి ఇదంతా ఎలా నడుస్తుంది ఏంటి అనేది కూడా ఈ గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మేడం. ఇది మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను వచ్చేసి 2020లో స్టార్ట్ చేశాను మల్బర్ సెట్. తోట కూడా అప్పుడే నేను స్టార్ట్ చేశా. అయితే ఇది నేను వేరే తోటలో ఏదైనా పెడదామా అని చెప్పేసి ప్లానింగ్లో ఉండుంటి. నేను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తే సిద్దిపేటలో 10 ఏళ్ళు సిద్దిపేటలో ఉన్నా. ప్రైవేట్ జాబ్ అందులో 30-35 వేలు వస్తే కూడా ఫ్యామిలీని నెట్టుకుంటూ రెంట్లు కట్టుకుంటూ మనకు ఇక వీలు కాలే అది. అయితే మనకి ఇక్కడ స్థలం కూడా ఉన్నది. నాకు ఒక 7 ఎకరాల జాగా ఉన్నది, మా నాన్నవారు ఇచ్చింది. దాని గురించి నేను యాపిల్ పెడదనా, అంగూరు పెడదనా, డ్రాగన్ ఫ్రూట్స్ అని చెప్పేసి కొన్ని సెర్చ్ చేసిన. మహారాష్ట్ర కూడా వచ్చినాను కొన్ని రోజులు. ఎందుకంటే చూద్దాం ఏ పంటలు పెడితే మనకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది, మన సాయిల్కు ఏది పనికి వస్తుందని చెప్పేసి నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తుండగా ఓ రోజు నాకు ఈ సెరికల్చర్ పట్టు పురుగుల దాని మీద ఒక వీడియో తెలిసింది. ఇదేదో బాగుందని చెప్పేసి దాన్ని బాగా సెర్చ్ చేశాను. ఒక 1 మంత్ అట్లా సెర్చ్ చేసి సెరికల్చర్ ఆఫీసర్ ఇంద్రసేన రెడ్డి అని చెప్పేసి సిద్దిపేట హేడి అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాం. ఒకసారి కలిసి సార్ ఏంది దీని ఫీచర్ ఏంది కథ ఏందని చెప్పేసి విషయం ఏందని తెలుసుకున్నాక సీను ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా చేస్తే ఈ విధంగా అని చెప్పేసి నాకు మొత్తం వాళ్ళ నుంచి కదా చెప్పినట్టు ఆయన మొత్తం నాకు చెప్పింది. సరే అని చెప్పేసి ఇక్కడ మాకు చంద్రపూర్లో కూడా పెద్దల నరసింహని సీనియర్ రైతు, అంతకంటే ముందు సిట్కులం మల్లారెడ్డి అని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు కూడా తీస్తున్న విషయం నాకు కొన్ని రోజుల తర్వాత తెలిసింది. నేను స్టార్ట్ చేసినాక ఇది వీళ్ళు కూడా చేస్తారు అని చెప్పేసి అప్పుడు చూసి నేను ఇది బాగుందని చెప్పేసి అప్పుడు నేను ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తూ ఇక్కడ ప్లాంటేషన్ చేసిన. ఫస్ట్ మనం ఏంటంటే మొక్కలు నాటుకోవాలి, చిన్న మొక్కలు తీసుకొచ్చి మొక్కలు నాటుకోవాలి. ప్లాంటేషన్ చేసిన తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత షెడ్ మొదలుపెట్టినాక 2021 మార్చి వరకు కంప్లీట్ అయిపోయింది మొత్తం. అప్పటి నుంచి ఇక సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ అయిపోయి ఆగస్ట్ నుంచి పంటలు స్టార్ట్ చేసాం. ఈ పంటను పండించడానికి వాతావరణం కూడా ఈ వాతావరణం అయితే సెట్ అవుతుంది అనేటువంటిది ఏదైనా ఉంటుందా? లేదు మేడం, వాతావరణం అంటే దాదాపు 90% వాతావరణం ఎఫెక్ట్ కూడా ఉంటుంది దీనికి. కాకపోతే ఏంటంటే ఇందులో కూడా మనం ఇమ్యూనిటీ పెంచుకోవడానికి, మనకు టెంపరేచర్ పెంచుకోవడానికి కూడా మనకు షెడ్డును కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే రూపు పైన మనము రేకుల పైన గడ్డి వంటివి వేసుకొని కూడా మనం టెంపరేచర్ తగ్గించుకోవచ్చు సమ్మర్లో. ఈ కాలంలో మనకు ఎట్లాగో ఆల్రెడీ టెంపరేచర్ 18 to 22, 24 దాకానే ఉంటుంది. అది కూడా మనకు వామ్స్కు అంటే మన పట్టుపురకు చాలా పంచి వస్తుంది. దానివల్ల మనకున్న ప్రస్తుతానికి ఈ వాతావరణానికి కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం పంటలు సాఫీగా తీసుకోవచ్చు. అంటే ఈ పట్టు పురుగుల్ని పెంచుతున్న క్రమంలో చీడపీడ పురుగుల నుంచి బెడద ఉండడం, ఇతరత్ర కీటకాల నుంచి ఏమైనా ప్రమాదాలు ఉండడం అట్లాంటివి ఏమైనా ఉంటాయా? అయితే మేడం, మనము ఇప్పుడు మీరు వ్యవసాయ రంగంలో చూసుకుంటే ప్రతి రైతు టమాటా వండి అని ఏది మన మిర్చి కానీ వరి కానీ దేని కానీ 3 times 4 times 5 times కూడా వాళ్ళు ఏంటంటే స్ప్రేస్, ఈ గుళికలు అని చెప్పేసి, మందులు అని చెప్పేసి, కీటకాలకు అని చెప్పేసి, గడ్డి మందు అని బట్టి పంటతో పాటు వాళ్ళు భూమిని కూడా ఖరాబ్ చేస్తారు. మేము పట్టు రైతులం ఏంటంటే గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పట్టు రైతులది మేము ఎలాంటి మందులు వాడం వీటికి, ఏది మనం లీవ్స్కు మనం మందులు వాడితే ఏంటంటే ఆ తోటకు మందులు వాడినామనుకో మనకు వామ్స్ రావు, వామ్స్కి ఎఫెక్ట్ అవుతుంది. అందుగురించి మేము ఎలాంటి ఈ ఫెర్టిలైజర్ అవి వాడం. ఏది ఫెర్టిలైజర్ వాడితే మోతాదుల సెరికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సపోర్ట్ చేసిన వారికి వాళ్ళు ఏడికైతే మాకు అది మోతాదు ఇచ్చారో అంతమంది వాడతాం. ఇక మనకు షెడ్లో వీటికి ఎలా అంటే బల్లులు ఎలకాలంటే కామను, వాటిని చూసుకుంటా. కానీ ఇక మిగతాది ఏం లేకుండా పంట సాఫీగా తీసుకోవచ్చు. అంటే పంట పండించే క్రమంలో కలుపు తీయడం అట్లాంటిది పెంచే క్రమంలో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయా? మేడం, పెంచే క్రమంలో అంటే కామన్ అది. ఎందుకంటే గడ్డి తీసుకోవాలి, గడ్డి ఒకటి ఉంటుంది దానికి ఎఫెక్ట్. ఒకసారి మన తోట ప్రూనింగ్ చేసిన తర్వాత ఒకసారి క్లీన్ చేసుకొని దానికి తగ్గట్టు ఎరువులు
ఫెర్టిలైజర్ మోతాదులో వాడుకొని సరైన యాజమాన్యం అంటే నీరు అందించడం వల్ల మనకు ఎలాంటి తోటకు ఇబ్బంది లేకుండా మంచిగా సాగు పెరుగుతుంది. అది ఎంత ఆరోగ్యంగా తోట పెరిగితే మనకు అంత ఆరోగ్యంగా పురుగు వస్తుంది, మనకు లాభం వస్తుంది అన్నట్టు. ఒక్కొక్క పంట మనం తీయాలంటే లీవ్స్ మన ఆకుతో పాటు పురుగు కూడా సమానంగా మనం చూడాలి. అది ఎంత బాధ్యతనో ఇది కూడా అంతే బాధ్యత మనకు. ఆ విధంగానే మనకు పంటలు వస్తాయి. ఇక్కడ తీసే చంద్ర పురుగుల్లో ఒక 30 నుంచి 33 మంది షెడ్లు కట్టారు. అందులో కూడా ఒక 20-25 మంది సక్సెస్ అయిన వాళ్ళం ఉన్నాం. ఈ పట్టు పురుగులకు సంబంధించినటువంటిది పంట పండించే క్రమం గానీ పురుగులను పెంచే క్రమం గానీ దశలు ఏ విధంగా ఉంటాయి? ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు ఉంటుంది? అయితే మేడం మనకు ఎగ్స్ అని చెప్పేసి వాళ్ళు సెరికల్చర్ వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే మైసూర్ కానీ బెంగళూరు నుంచి అక్కడనే ఉన్నాయి కంపెనీలు, వీటికి ఎగ్స్ తయారు చేసే కంపెనీలు. వాళ్ళు మనకు సప్లై చేస్తారు. మనం ఏంటంటే మనం ఒక 15 రోజుల ముందు అడ్వాన్స్ ఇచ్చి మనం గుడ్లు తెప్పించుకుంటాం. ఎగ్స్ తెప్పించుకుంటే ఏంటంటే దాన్ని మనం 50గా పరిగణిస్తారు. ఒక 50 డిఎఫ్ఎల్స్ అంటే అందులో 30,000 పురుగులు ఉంటాయి. 50 గుడ్లు అంటే 50 గుడ్లకు 30,000 పురుగులు ఉంటాయి. అట్లా నేను ప్రతి నెల 250,00,50,000 పురుగులు దాస్తా. అయితే మనకి దశలు ఎలా ఉంటాయంటే మనం తీసుకొచ్చినాక 3 రోజులకు బ్లాక్ బాక్సింగ్ అని చెప్పేసి మనం తీసుకొచ్చినాక బ్లాక్ బాక్సింగ్ చేసడం చిన్న ట్రేలు ఉంటాయి. ట్రేలలో మనం పొదిగించడం అన్నట్టు. ఇప్పుడు కోళ్ళ గుడ్లు కూడా పొదిగిస్తారు, అదేవిధంగా వీటిని కూడా పొదిగించినాక మనకు 3 days అయినాక వామ్స్ అనేది పురుగులు చిన్నగా బయటకు వెళ్తాయి, ఎర్ర చీమల్లాగా వెళ్తాయి. వెళ్ళిన తర్వాత వాటికి మనం లీవ్స్ పైన ఆకులు ఏం చేస్తామంటే ఒక్కొక్క లేత ఆకులు దింపకపోయి వాటిని చిన్నగా మన చింత చిగురు ఆకు ఎలా ఉంటుందో ఆ విధంగా తరిగి మనం ఫస్ట్ వాటి మీద చేసి అక్కడ నుంచి మళ్ళీ షిఫ్ట్ పెద్ద ట్రేలు ఉంటాయి. పెద్ద ట్రేలకు మనం షిఫ్ట్ చేసుకొని వాటి దాన్ని బెడ్ కట్టుడు అంటారు. అలా ఏం చేస్తామంటే మనకు 6 పూటలు మేస్తాయి. అది పొద్దున సాయంత్రాన్ని 2 పూటలు అంటాము. అయితే కొంతమంది వీలున్న వాళ్ళు కూడా మధ్యాహ్నం వేసుకుంటారు, మనం 2 పూటలు వేస్తాం. అలా 6 పూటలు మేసిన తర్వాత మళ్ళీ బండే అవి శాశ్వతంగా నిద్రపోతాయి, ఏం ముట్టవు అవి ఆకు అనేది తినకుండా ఏంటంటే మొత్తం నిద్రపోయి వాటి ఆకారాన్ని వృద్ధి చేసుకుంటాయి. వృద్ధి చేసుకోవడం ఏంటంటే వాటి మీద ఉన్న చర్మాన్ని వాటి వదిలేస్తాయి. కొంత చర్మాన్ని వదిలేసి దాని మీద ఉన్న కీటకాలు క్రిములు అన్ని పోగా అది చిన్నగా స్టేజ్ పెరుగుద్ది. తర్వాత మళ్ళీ ఒక 3 days or 4 days వాతావరణాన్ని బట్టి 4 days కూడా అవుతుండొచ్చు. మళ్ళీ 2వ సెకండ్ మోల్ట్ అంటారు దాన్ని. అప్పుడు మళ్ళీ ఒక 24 గంటలు పోతుంది మోల్ట్. అప్పుడు 24 గంటలు కూడా అది ఎలాంటి ఫీడింగ్ తీసుకున్న పోయిన తర్వాత మళ్ళీ లేచే ముందు మనకు మళ్ళీ ఆకారం వృద్ధి చేసుకుంటుంది. మళ్ళీ అది యథావిధిగా మళ్ళీ చర్మాన్ని వదలడం యథావిధిగా మళ్ళీ ఒక 3 or 4 daysకు మళ్ళీ ఒక థర్డ్ మోల్ట్ ఉంటుంది. థర్డ్ మోల్ట్ కూడా సేమ్ ప్రాసెస్. కాకపోతే ఏంటంటే మనకు సేమ్ ప్రాసెస్ ఫస్ట్ మోల్ట్, సెకండ్ మోల్ట్, 4th మోల్ట్ దాకా సేమ్ ప్రాసెస్. కానీ పురుగు అనేది ఆ వామ్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది. ప్రతి మోల్ట్కు ఇంప్రూవ్ అవుతుంటుంది. అవి ఇంప్రూవ్ అయ్యి 4th మోల్ట్ లేచి ఒక 3 days 4 days అయినాక మనకు ఇంతకంటే పెద్దనే అవుతుంది. దాదాపు ఏళ్ళ కంటే మన మధ్యలో ఏళ్ళ కంటే పెద్దనే అవుతుంది. తర్వాత మనకు 6 days 7 daysకు స్పిన్నింగ్కి వస్తాయి. షాంపిల్ అంటారు వాటిని. స్పిన్నింగ్కి వస్తాయి. స్పిన్నింగ్కి వచ్చినాక వాటి మీద మన నేత్రికలు అని చెప్పేసి ప్లాస్టిక్ లబ్బరీ ఉంటాయి నేత్రికలు. ఎందుకంటే అవి మన ఎత్తుపలాలక అన్నట్టు వంపులు ఉంటాయి. అవి వేసుకున్న తర్వాత మనకు 7 daysకి అవి వేసుకున్నాక కక్కుని తయారవుతాయి. కక్కుని తయారైన తర్వాత మళ్ళీ 4 days or 5 daysకు మనం హార్వెస్టింగ్ చేస్తాం. హార్వెస్టింగ్ చేసిన తర్వాత దాన్ని మార్కెట్ వేసుకోవాలి. వీటి నుంచి పట్టును కలెక్ట్ చేయడం కానీ మార్కెటింగ్ చేయడం కానీ అదంతా ఎలా ఉంటుంది మేడం? అయితే మనం ఇక్కడ మన దగ్గర ఒక 25 days ఉంటుంది. 25 days నుంచి 28 days దాకా ఉంటుంది మన దగ్గర. అయినాక 28 days తర్వాత మనం హార్వెస్టింగ్ అంటే కక్కును మొత్తం తీసుకొని మనం మార్కెట్కి వెళ్తాం. మార్కెట్కి వెళ్ళినాక అక్కడ జనగాంలో ఒక మార్కెట్ ఉంది. జనగాంలో ఏంటంటే ప్రైవేట్ మార్కెట్, హైదరాబాద్లో గవర్నమెంట్ మార్కెట్ ఉంది. మేము ఎక్కువ హైదరాబాద్ పోతాం. హైదరాబాద్లో మార్కెట్కు తీసుకుపోతాం. అక్కడ కూడా ఆఫీసర్లు ఉంటారు. మనం తీసుకుపోయినాక మనకి ఎలాంటి ప్రాబ్లం ఎక్కువ అక్కడ పోస్తే ఈ రీలర్స్ అని చెప్పేసి వాళ్ళు ఉంటారు. రీలర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రస్తుతానికైతే 350 నుంచి 450 కూడా నడుస్తుంది. 450 పైన ఉంటే రైతుకి మనకి గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఒక క్వింటాలకు 45,000 వస్తాయి 450 ఉంటే. అది కూడా అనుకున్నట్టు కక్కును వస్తే ఆ కక్కులో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని డిఫెక్ట్ అని కొన్ని ఇప్పుడు ఈ మధ్య ఏం తేలిందంటే పాలపురుగు అని బాగా సఫర్ అవుతారు రైతులు. అవి కాకుండా మనకి ఏంటంటే మంచిగా వస్తే
అతనికి క్వింటల్కు 45,000 వస్తుంది. ఆ విధంగా పంటలు తీసుకోవడానికి కూడా రైతులు దాన్ని అవగాహన చేసుకొని తీస్తే బాగుంటుందని నా ఆలోచన. అంటే ప్రభుత్వం నుండి కూడా ఏమైనా సహాయ సహకారాలు అందుతున్నాయా? పోనీ ఏదైనా కావాలి అని మీరేమైనా కావాలి అనుకుంటున్నారా ప్రభుత్వం నుండి? అయితే మేడం మాకు కావాలంటే మేమేమి కొత్తగా, ఎందుకంటే రైతు అనేవాడు ఏం చేస్తాడంటే కష్టజీవి, ఎప్పుడు భూమిలోనే పని చేసుకుంటూ పోతుంటాడు. ఆ రైతుకు ఏం కావాలన్నది సెరికల్చర్ వాళ్ళు ప్రభుత్వమే పెట్టింది. మేము కిలోకు 75 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడు నేను వచ్చేసి అయినా 3 years అవుతుంది. ఇంతవరకు 1 రూపాయి కూడా రాలే. కొన్ని చంద్రికలు అవి ఇవి సబ్సిడీ అంటే కొన్ని అవి ఎంత 15,000 సబ్సిడీ, అది పెద్ద పని కాదు. మాకు ఇన్సెంటివ్ రావాలన్నారు. ఆ ఇన్సెంటివ్లు ఇస్తామన్నారు, వాళ్ళే అన్నారు గవర్నమెంట్. అవి తెలంగాణ ప్రభుత్వంలో రాలేదు, ప్రస్తుతానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇంతవరకు కొంత రిలీజ్ అయినాయి అన్నది అవి కూడా రాలేదు. అవి కూడా మాకు రావాలని కోరుకుంటున్నాం. ఇప్పటిదాకా మనం పట్టుపురుగులకు సంబంధించినటువంటి రైతుతో మాట్లాడాము. వారి భార్య కూడా ఇక్కడే ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీరు ఇక్కడ ఎటువంటి పని చేస్తూ ఉంటారు? మీ కార్యకలాపాలు ఎలా ఉంటాయి ఇక్కడ? లేదండి, నేను మాకు ఇద్దరం కలిసి చేసుకుంటుంటాం. ఇంతకుముందుకు నేను నర్సింగ్ చేశాను, హాస్పిటల్ వర్క్ చేశాను. అది చేస్తూ అందులో అది సరిపోక, శాలరీ సరిపోక, అది బాగాలేదు వాళ్ళ దగ్గర చేయడం అనేసి మన పని మనం చేసుకుందాం అనేసి వచ్చేసి నేను ఇక్కడ మా సార్కి హెల్ప్ చేస్తూ ఉంటాను. మీరు ఇక్కడ ఎటువంటి పనులు చేస్తుంటారు? పురుగులకి ఆకేయడం, కొయ్యడం అవి చేస్తూ ఉంటాను. అంటే ఇక్కడ పట్టుపురుగులకి ఫీడింగ్ ఎట్లా ఇస్తుంటారు? చిన్నగా పురుగులు ఉన్నప్పుడు ఆకు కట్ చేసి వేయడం చేస్తాం మేడం. వాటిని కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసేసి వెడల్పు పెద్ద వాటికి కొంచెం ఫ్రీగా వేసేసుకుంటూ బెడ్ చేస్తుంటాము. ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ చేసుకుంటా ఆకులు కట్ చేసుకుంటూ వేస్తుంటాం మేడం. చిన్నగా ఉన్నప్పుడు ఆకులు తరిగేసేస్తాము, పెద్దగా అయిన తర్వాత వాటికి కొమ్మలు కోసేసుకుంటూ వేస్తుంటాము. కంప్లీట్ గా ఇది ఎన్ని నెలల క్రాప్? ఎన్ని రోజులు కష్టపడాల్సి ఉంటుంది దీనికోసం? ఎక్కువ అయితే 25 days అయితే కష్టపడాలి మేడం. అంటే 1 week బాగా పని ఉంటుంది మేడం. కొంచెం చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ ఏమి ఉండదు. అయితే లాస్ట్ దశలో 1 week మాత్రం జర ఎక్కువ పని ఉంటుంది. అప్పుడు కూలీలను పెట్టుకొని చేసుకుంటూ ఉంటాం మేడం. అంటే కొంచెము ఎక్కువ పని ఉంటుంది 1 week అంటే కొంచెం ఎక్కువ ఆకు కట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు పెట్టుకుంటాం. తర్వాత కాయలు ఏరినప్పుడు అప్పుడు కూలీలను పెట్టుకొని చేస్తాం. మనతో పాటు మరొక రైతు ఉన్నారు, మరి వారిని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఈ తోట ఎలా పండిస్తున్నారు? పురుగులను ఏ విధంగా పెంచుతున్నారు? ఏ విధంగా నడుస్తుంది? ముందు గుడ్లకు ఆర్డర్ ఇస్తాం. గుడ్లు వచ్చిన తర్వాత ట్రేలు ఉన్నాయి, ఆ ట్రేలలో వేస్తాం. వేసినాక ఒక 2 రోజుల తర్వాత గుడ్లు వలిగినాక తీసుకొచ్చి సాట్లలో పేపర్ వేసుకొని సాట్లలో చిన్నగా ఆకును ఎట్లా అంటే తంబాకులాగా కట్ చేసి వేయడం జరుగుతుంది. అది ఫస్ట్ మూటి పోయినాక మళ్ళీ బెడ్ చేసుకోవాలి, మళ్ళీ 2వ సాటకు పెంచుకోవాలన్నమాట. 2వ మూటి పోయిన తర్వాత మళ్ళీ అది ఈ వీటి మీద తీసుకున్నాం, సెల్ఫ్ల మీద పేపర్ వేసుకొని సెల్ఫ్ల మీద తీసుకొని చిన్నగా మెల్లగా పెంచుకుంటూ ఆకు కట్ చేసుకుంటూ వేస్తాం. ఏది కొడలతో కట్ చేసి అయిపోయిన తర్వాత ఈ 2వ మూటి తర్వాత నుంచి సేను కట్ చేసుకుంటూ కొమ్మలే వేస్తాం డైరెక్ట్. ఇక పురుగు ఎట్లా పెరిగితే అట్లా మనం పెంచుకుంటా పోవాలి. అంటే అవి పురుగులు చిన్నగా ఉన్నప్పుడు తక్కువ ప్లేస్ సరిపోతుంది, పెరిగిన కొద్దీ ఎక్కువ. అవి పెద్దగా అయినా కొద్దీ మనకు ప్లేస్ ఎక్కువ కావాలి కాబట్టి కొమ్మలు కూడా ఎక్కువ, పని కూడా వర్క్ కూడా పెరుగుతుంటది, పెంచుకుంటా పోతాం అన్నమాట. అది ఎంతమంది పని చేస్తారు? ఏ విధంగా ఎవరెవరు ఎటువంటి పనులు చేస్తారు? 10-15 రోజులు ఇద్దరితోటి కూడా అవుతుంది. 200 రింగుకు 250 రింగు కూడా ఇద్దరం చేస్తాం. లాస్ట్ ఒక వారం రోజులు మాత్రం 1 week ఎక్కువ పని ఉంటుంది. అప్పుడు పనుల్లో పెట్టుకొని ఒక 2 మనుషులను 3 మనుషులు పెట్టుకొని కోసుకొచ్చుకుంటే వేస్తాం అన్నమాట. అంటే ఇవి లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఏ విధంగా ఉంటాయి? పని ఎటువంటి పని మీకు పెరుగుతుంది? ఇదే ఆకు పోయడము, వాటిని బెడ్ చేయడము, నిద్రపోయిన టైంలో సున్నం కొట్టిన తర్వాత విజేత పౌడర్ చల్లాలి. విజేత పౌడర్ ఎందుకంటే కొంచెం ఆకలి తినడానికి, ఆకు మంచిగా తినడానికి విజేత పౌడర్ వేసుకుంటాము. ఈ సున్నం ఏం చల్లుతాం అంటే నిద్రపోయినప్పుడు ఏదన్నా డిస్ట్రిక్ట్ రాకుండా, దానికి బీమార్ రాకుండా ఉండాలని సున్నం వేస్తారు. ఇక అప్పుడు ఎక్కువ పెరుగుతుంది అన్నట్టు. ఇక ఈ 4వ స్టేజ్లో మనకు వర్క్ ఎక్కువ పెరుగుతుంది. అప్పుడు పని వాళ్ళు కూడా కావాలి. అది 3 ఇంచుల సైజ్ వస్తుంది పురుగు అప్పుడు లాస్ట్ సైజులో. ఇక అప్పుడు అది షాంపుల్ కంటే ఇప్పుడు షాంపుల్కి వచ్చిన తర్వాత చంద్రికలు చంద్రికలు వేస్తాము. చంద్రికలు వేసినాక ఒక వేసిన వారం నాటికి మళ్ళా
మార్కెట్ తీసుకుపోవడం ఉంటుంది. ఈ మొత్తం ఎన్ని రోజుల పంట, ఎన్ని రోజులకి చేతికి వస్తుంది, మార్కెటింగ్ ఏ విధంగా చేస్తారు? 25 days కు మొత్తం చేతికి వస్తుంది పంట. 25 days కు మార్కెట్ కొంట పోతాం. కానీ మార్కెట్ రేట్లు మంచిగా లేవు. అంటే ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఉన్నది 350 నుంచి 450 దాకా నడుస్తుంది. ఇంకా కొంచెం మెరుగు ఉండాలి. ఎందుకంటే అందరూ అప్పుడు 800, 700 అట్లా ఉన్నాయి కాబట్టి చాలా మంది రైతులంతా సెట్లు కట్టి ఈ వైపు మారారు. అక్కడ రేట్ డౌన్ చేశారు. అంతా సిండికేట్ అయింది మార్కెట్. ఎవరైతే చేస్తున్నారో అవి 300, 400 ఉంటే ఏం లాభం లేదు రైతులకు. ఆ గవర్నమెంట్ ఇటువైపు చూస్తలేదు, పట్టుతోటల వైపు. వాళ్ళ పోటీలు వాళ్ళకే ఉన్నాయి కానీ ఈ రైతుల వైపు చూస్తలేరు. అంటే దాదాపు మీ ఊర్లో ఎంతమంది రైతులు ఈ పట్టు పురుగుల తోటని పండిస్తున్నారు, సాగు చేస్తున్నారు? ఇప్పుడు మన సిద్దిపేట జిల్లాలో అయితే చంద్రాపురే ఫస్ట్ ఉన్నది. క్వాలిటీ కానీ రైతులు కానీ ఒక 30-32 సెట్లు ఉన్నాయి ఇక్కడ. అంటే ఇప్పుడు మీతో పాటు పండించిన మీ తోటి రైతులు ఎవరైనా ఉంటారు కదా, అందులో కాస్త నష్టపోయిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు ఏ నష్టపోయిన. విధంగా నష్టపోయారు? ఇప్పుడు పాల పురుగు అవుతుంటది, అది ఒక్కొక్కసారి కసర కక్కుతుంది. అవన్నీ చిన్న చిన్న బీమార్లు వస్తాయి. భూమే పైజా నుండి భూములనే పంట రాకుంటుంటే వాళ్ళు మొత్తమే నష్టం. మనతో పాటు మహిళా రైతు కూడా ఉన్నారు, ఆవిడని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ పనంతా? మీరే పని చేస్తారు ఇక్కడ? మేము ఇగో ఆకు కోస్తాం, 4 గంటలకు వస్తాం, ఆకేస్తాం. 6 గంటల వరకల్లా ఆకేసి మళ్ళీ తోటకి వెళ్ళిపోవాలి. 7, 8, 9 అవుతుంది. ఆ వరకల్లా మళ్ళీ తీసుకొస్తాం, ఇలా పెడతాం. ఇలా పెట్టేసి ఇంటికి నీళ్ళు ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ వస్తాం, మళ్ళీ 2 గంటల వరకల్లా ఆకేస్తాం. మళ్ళీ ఆకేసి మళ్ళీ 4 గంటల వరకల్లా ఆగొస్తాం. ఇక ఇదే పని. అంటే ఒక రోజులో మినిమం ఎన్ని గంటలు పని చేస్తారు ఇక్కడ? ఇప్పుడు సాయంత్రము 2 గంటలు అవుతుంది, పొద్దున 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు. 6 గంటలకు ఎక్కువ ఇక్కడనే అయిపోతుంది పని. వారం రోజులు అయితే ఇక ఇక్కడనే అయిపోతుంది పని. ఇక మధ్యలో కొంచెం తక్కువనే ఉంటుంది పని. ఇద్దరం చేసుకుంటాం. అప్పుడుగా మా నుంచి కాదు, వారం రోజులు 2-3 సాయం చేస్తే వెళ్ళిపోతామని చూస్తాం. ఎన్ని రోజులు ఈ పంట చేతికి వస్తుంది? 1 నెల రోజులు అవుతుంది. అంటే ఈ పురుగుల్ని తీసుకొచ్చినప్పుడు గుడ్ల నుండి మళ్ళీ పెద్దగా అయ్యేదాకా ఏ విధంగా ఉంటది పని? చిన్నగా పని ఉంటది. ఒక 3 రోజులు అయితే ఒక మూట అయిపోతుంది. 2వ మూట వరకు ఇంకా జర పని ఎక్కువ ఉంటది. 3వ మూట వరకు ఇంకా జర ఎక్కువ ఉంటది. 4వ మూట వరకు ఇంకా జర ఎక్కువ ఉంటది. ఇక పేపర్ మీద కొంచెం పరుచుకుంటూ పోతూనే ఉంటాం. రోజు జరుపుకుంటాం. చాట్ల కూడా రోజు జరుపుకుంటాం. అమ్మ, మరి పట్టు తోట పెంచాలని మీకు ఎందుకు అనిపించింది? కొంచెం ఇలా లాభం ఉందని పట్టు తోట పెంచాలనుకున్నాం. అంత ముందుకు వరిసేను, ఇంత కాయగూరలు అది ఇది పెట్టుకున్నాం. ఇక పట్టు తోట లైన్లో అందరు పెట్టుకునే వరకు కొంచెం లాభం ఉందని పెట్టుకున్నాం. ఇంకా కొంచెం లాభం కూడా రావాలి, కొంచెం ధర కూడా పెంచాలి. అక్కడ మాకు గిట్టుబాటు అయితే లేదు. అంటే మీరు పెట్టుబడి పెట్టిన దానికి సరిపోయే విధంగా సరిపోతలేదు. ఇంకా పెట్టుబడి కానీ కొంచెం కైకిలు పడుతుంది, పుల్లు పడతలేదు. జర కొంచెం ధరలు వేస్తే పోటీపడి అరాసు పెంచుకుంటా పోతే కొంచెం ధరలు వేస్తే మాకు ఒక 600-700 అన్నా ఉండాలి. ఒక్క కిలోకు 300-400 కిలోకు మాకు ధర నిండలేదు. పిల్లలు ఈ చదువులు, పెళ్లిళ్ళు ఇవన్నీ అయితే లేవు. ఈ ఇంట్లో కూడా లాభం ఎక్కువ లేదు. పెంచాలి, ధర పెంచుతా ఉంటే మేము కొంచెం ముందుకు పోతాం. 600-700 అన్న ఉండాలి కనీసం ఒక్క కిలోకు. అదొకటి సాయం చేయాలి అందరూ. మనతో పాటు యువ రైతు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో. అంటే ఇది ఏ విధంగా నడుస్తుంది పంట? ఎప్పుడు వేసారు? ఎన్ని రోజులకి మీకు చేతికి వస్తుంది? అయితే మేము ఈ షెడ్ ప్రారంభించుకొని గత 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల ముందు మా అన్నగారి షెడ్లో మేము పట్టుతోట వాళ్ళతో పాటు చేసుకున్నాము. అందులో వాళ్ళతో పాటు చేసుకున్నప్పుడు మాకు అందులో మంచి లాభం కనిపించింది. అందుకని మేము ఈ షెడ్ను కట్టుకోవడానికి కారణమైంది. దానికి మేము షెడ్ కట్టుకొని మేము కూడా చాలా లాభాన్ని పొందాలనుకున్నాం. మేము షెడ్ కట్టిన తర్వాత మాకు ధర రాకపోవడం మాకు అదృష్టం లేదనుకున్నాం. అదృష్టం లేదని భావించాం. తర్వాత మా నాన్నగారు ఈ షెడ్ని లాభాలు రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హరీష్ రావుని వాళ్ళని వీళ్ళని కలిశారు. వాళ్ళు కూడా కొంచెం దీని గురించి పరీక్షించారు. షెడ్ల దగ్గరకు వచ్చి రైతులకు కూడా ప్రోత్సహించారు. నేను బీటెక్ని మధ్యలోనే వదిలేసి మా నాన్నగారికి తోడుగా ఉండి వారితో పాటు పనిని కూడా నా సొంతంగా చేయడం జరుగుతుంది. అంటే స్టడీ ఆపేసి మరి ఇందులో నువ్వు అడిగేసావు కదా, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నావు? అయితే నేను స్టడీ ఆపేయడానికి కారణం ఏంటంటే నాకు ఒక 7 నుంచి 8 ఎకరాల జాగా ఉంది. మా నాన్నగారు అన్నారు, ఎక్కడో ఒకరి కింద పని చేయడం ఎందుకు, మనకు నా సొంతంగా నీ కోసం ఇంత ఆస్తిని కూడబెట్టాను, సో నువ్వు నా కిందనే ఉండి నిన్ను ఎవరు ఏమనకుండా పని చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నాకు ఒక ఆదేశం ఇవ్వడంతో
నేను కూడా సరే అని చెప్పేసి మా నాన్నగారికి తోడునై వారితో పని చేస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు ఈ తోటలో నువ్వు కూడా పనిచేస్తున్నావు కదా, ఏ విధంగా ఉంది? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఏ విధంగా ఉంటుంది? అయితే ఈ పంట వచ్చేసి 25 రోజులు ఉంటుంది. ఫస్ట్ 3 మూటిలో పని తక్కువ ఉంటుంది. మా మమ్మీ మా నాన్నగారే పని చేసుకుంటారు. లాస్ట్ ఒక 7 days చాలా పని ఎక్కువ ఉంటుంది. అప్పుడు మా నాన్నగారు, మా అమ్మ, నేను ఇంకా ఇద్దరు కూలీలను పెట్టుకొని పని చేసుకుంటాం. అప్పుడు నా అవసరం వాళ్ళకు ఉంటుంది. ఇలా పట్టుతోట పెట్టినందుకు మాకు చాలా సంతోషంగానే ఉంది. బట్ కొంచెం రేట్లు ఇంకా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇలా నన్ను చూసి ఇంకా యువత కూడా వాళ్ళ ఆదర్శం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చూశారు కదా చంద్లాపూర్ గ్రామంలో పట్టుపురుగుల తోటకు సంబంధించినటువంటి వివరాలు. ఈ గ్రామంలో దాదాపు 30కి పైగా మంది రైతులు ఈ తోటని పండిస్తున్నారు. పట్టుపురుగుల పెంపకం విషయంలో కూడా వారు ఎన్ని దశలుంటాయి, ఏ విధంగా కష్టపడతారు, ఎన్ని రోజులకి పంట చేతికొస్తుంది అనేటువంటి వివరాలన్నీ కూడా ఇప్పటి వరకు మనం చూసాం. కాకపోతే ప్రభుత్వం నుంచి కూడా కాస్త సహాయం, కాస్త ప్రోత్సాహకం అనేటువంటిది మాకుంటే ఇంకా కూడా మేము ముందుండి నడిపిస్తాము, ఇంకా ఎంతో సక్సెస్ ని మేము పొందగలుగుతాము అనేటువంటిది వివరించారు. అంతేకాకుండా యువ రైతులు కూడా ఈ పంటకి చాలా ఆకర్షితులు అవుతున్నారు. చాలా మంది కూడా ఈ పంటను పండించడానికి ముందడుగు వేస్తున్నారు. ఇదండి చంద్లాపూర్ గ్రామంలో పట్టుపురుగుల తోటకి సంబంధించినటువంటి వివరాలు. కెమెరామెన్ అంజితో సంధ్య, సుమన్ టీవీ, సిద్దిపేట్.